హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని సుభాష్ నగర్లో 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పన్న విషాద ఘటన చోటు చేసుకుంది. వివేక్ కుమార్ అనే బాలుడు రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కూరువేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివేక్ కుమార్ పై ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాల మానసిక ఆరోగ్యంపై సమాజంలో అవగాహన అవసరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని సుభాష్ నగర్లో 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పన్న విషాద ఘటన చోటు చేసుకుంది. వివేక్ కుమార్ అనే బాలుడు రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివేక్ కుమార్ పై ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాల మానసిక ఆరోగ్యంపై సమాజంలో అవగాహన అవసరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. మానస, మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు జరిగిన సంఘటన నిజంగా చాలా విషాదకరమైన సంఘటన. కుత్బుల్లాపూర్లోని 11 ఏళ్ల బాలుడు, కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్ లో 11 ఏళ్ల బాలుడు చనిపోవడం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. ఇప్పుడు నిపుణులు చెప్తున్నట్టుగా చిన్న చిన్న విషయాలకే హర్ట్ అయిపోవడము, తర్వాత వాళ్ళు చివరికి సెల్ఫ్ సూసైడ్ అంటే ఆత్మహత్య చేసుకునే స్థాయికి దిగజారుతున్నారంటే వాళ్ళలో ఒక మానసిక స్థైర్యం లోపించడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్తున్నా కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే ఇంట్లో ఎవరు లేని చూసి సీలింగ్ ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయాడని చెప్పేసానంటే దానికి సంబంధించిన పెద్ద అంటే 11 ఏళ్ల వయసులో పెద్ద కారణాలు కూడా ఏమి ఉండవు. కానీ చిన్న విషయాలకే ఇలా మానసిక ఆందోళనకు లోనై ఇలా ఆత్మహత్య చేసుకుంటాం. దాని వెనుక ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా గమనిస్తూ ఉండాలి. వాళ్ళలో మానసిక స్థైర్యం నింపాలి. చిన్న విషయాలకి ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంట్లో కూడా మనం చూస్తా ఉన్నాం మనస. టీచర్లు తిట్టారనో, పేరెంట్స్ ఇచ్చారనో, లేదా మొబైల్ ఇవ్వలేదనో, అవి పెద్ద కారణాలు కూడా కాదు. ఇంట్లో ఫైట్ చేసి అడిగి తీసుకోవాలి. కానీ ఇలా ఆత్మహత్య చేసుకునే స్థాయికి దిగజారుతున్నారంటే అలా మానసిక స్థైర్యం అనేది లోపించడం వల్ల ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు కుత్బుల్లాపూర్ లోని సుభాష్ నగర్ లో ఈ 11 ఏళ్ల బాలుడు చనిపోవడం సంబంధించి కూడా మరి ఇంట్లో మరి ఎలాంటి ఏ విషయం మీద గొడవ పడ్డాడు, ఎందుకు ఆయన ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని చెప్పంటే ఆయన మానసిక పరిసరిగా లేదని చెప్పేసి అనే విషయం అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరి ఇలాంటి చిన్న పిల్లలు ఆత్మహత్యల విషయంలో మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ ఏదన్నా మానసికంగా ఇబ్బందులు ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా మానసిక ఒత్తిడి ఉన్నా కానీ పేరెంట్స్ ఏదైనా గమనిస్తే రెండు ఘటనలు చోటు చేసుకుని చెప్పిన కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితిని గమనించవచ్చు. మానస. ఓకే, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.